ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 1975 జూన్ 12 జడ్జిమెంట్. అంతకుముందు జయప్రకాష్ మేలో 4వ తారీఖు విశాఖపట్నం వచ్చాడు, 5వ తారీఖు విజయవాడ వచ్చాడు, 5వ తారీఖు ఉదయం దిగాడు పూరి ఎక్స్ప్రెస్ లో, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో వచ్చినట్టున్నాడు. దిగిన తర్వాత రిసీవ్ చేసుకుంటాకి వెళ్ళాం. ఇది ఎట్లా ఉంటుందంటే ఇది ఆయన సంపూర్ణ విప్లవం అని పెట్టాం, ఈ వ్యవస్థను మార్చాలి, మనం దీన్ని ప్రక్షాళన చేయాలి అని చెప్పి మొదలుపెట్టి ప్రయాణం మొదలుపెట్టాడు. మొదలు పెడితే విశాఖపట్నంలో పెద్ద మీటింగ్ ఏం జరగా అక్కడ సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో ఏదో సోషలిస్టులు ఆంధ్ర యూనివర్సిటీలోనూ వాటిలో ఉన్నవాళ్ళు కొంతమంది ప్రొఫెసర్లుగా చేసిన వాళ్ళు వాడు ఉంటాడు, ఒక 50-60 మంది పోగయ్యారు. పోగైతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయన ప్రశ్న ఎత్తాడు, అంశాన్ని ఎత్తాడు. ఆయన ఏమని ఎత్తాడు, మీలో కట్నం లేకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తున్నాయి అన్నాడు. చేతులు ఎత్తున్నాడు పడి దేవర్ కాట్ అనేవేర్స్. ఆయన ఏదో అడిగాడు, దానికి ఏం సమాధానం చెప్పాలి, చేతులు ఎత్తమంటే ముగ్గురు ఎత్తారు. ముగ్గురు ఎత్తితే ఆయన ఆశ్చర్యం, ఏమే నేను మొత్తం వ్యవస్థను మార్చాలని నేను బయలుదేరితే ప్రభుత్వం ఒక్కటే కాదు కదా, సమాజం ప్రజలు ఇదంతాను, మీరు ముగ్గురే కట్నాలు తీసుకోండి, మిగతా వాళ్ళు ఏంటి మీ సంగతి అని చెప్పి డిసప్పాయింట్ అయ్యి ఇది చేస్తే వాళ్ళు ఆ వారితో వాదన దిగారు. ఏమని, మా తోబుట్టులకి కట్నం లేకుండా ఎవరైనా చేసుకుంటాడా, అందు గురించి మేము చేసుకోవడంలో తప్పేంటి అని చెప్పి, మీ కాడు కాదు మీ అమ్మ కడుపు కాదు ఇదేంట్రా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయిన పరిస్థితి.